అనకాపల్లి జిల్లా జేఎన్ ఫార్మాసిటీలోని ఎస్ఎస్ ఫార్మాలో విషాద ఘటన జరిగింది. ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర విషవాయువులు లీకై ముగ్గురు మృతి చెందారు. మృతులు పరిమి చంద్రశేఖర్, సరగడం కుమార్, ఒడిశాకు చెందిన బైడు బైసల్గా గుర్తించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువు లీక్ అయ్యి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఆఫీసర్తో పాటు మరొక మేనేజర్ కూడా చనిపోవడం జరిగింది. మరొక పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ మార్చురీకి మృతదేహాలను తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఎటువంటి స్పందన కూడా లేదని చెప్పి ఆ మృతుల తాలూకా కుటుంబ సభ్యులు కేజీహెచ్ మార్చురీ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదం? జరిగిన తర్వాత కంపెనీ వాళ్ళు మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? 2:30కి ఫోన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఇలా బాగాలేదు కుమార్ తాలూకా, ఇలా బాగాలేదని ఫోన్ చేస్తే మాకు వెంటనే మా కుర్రోళ్ళు అందరం వస్తాం కిమ్స్కి వస్తే కిమ్స్ హాస్పిటల్ కూడా లోపల కూడా లేరు, బయటే ఉన్నారు. 2 బాడీలు బయటే ఉన్నాయి. ఈ పక్కన ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళు అడిగితే ఏటైంది భయ్యా అంటే 12 గంటల కంపెనీలోనే చనిపోయాడు భయ్యా, వీళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు, అసలు పట్టించుకోలేదు. కళ్ళు తిరిగి వాళ్ళు చెప్పడం అయితే కంపెనీ వాళ్ళు అయితే చనిపోయాడని చెప్పలేదు. అసలు ఇలా బాగాలేదు హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పారు. కుర్రోడు అయితే స్పాట్ లోనే చనిపోయారు. ఇద్దరు కుర్రోళ్ళు కంపెనీలో స్పాట్ లోనే చనిపోయారు. ప్రకాష్ అనే మా ఊరి కుర్రోడు అందులో పనిచేస్తే నేను ఆ కుర్రోడు ఫోన్ చేసి ఏం జరిగింది ఏంటంటే అప్పుడు ఇలా లోపల రియాక్టర్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పారు. అప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఫోన్ వచ్చిందండి, ఇలా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించడానికి అంబులెన్స్ లో తీసుకెళ్తున్నాము, మీరు రండి అంటే నేను ఒక 2 కుర్రోళ్ళు తీసుకొని వచ్చానండి. వచ్చిన తర్వాత బాడీ అయితే పక్కన పెట్టి ఒక గంటన్నర అనాథ శవాల్లో బయట పెట్టి వదిలేశారండి. కంపెనీ వాళ్ళు ఎవరూ రాలేదు, కంపెనీ మేనేజ్మెంట్ అయితే ఎవరూ రాలేదండి. తర్వాత మార్నింగ్ డ్యూటీకి ఎవరైతే వెళ్ళాలో ఆ ఎంప్లాయీస్ ఒక్కలే వచ్చారు, ఒక 6-7 వచ్చారు. వాళ్ళు చెప్పారు ఇలాగని ఇలా జరిగిందని చెప్పారు. తర్వాత అక్కడ మేము సిఏ గారు, ఒక కానిస్టేబుల్ 2 వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడుతుంటే మాకు తెలియకుండా మేము లోపల మాట్లాడుతుంటే అంబులెన్స్ ని మూవ్ చేసి కేజీహెచ్ దగ్గరకు వస్తే మళ్ళీ మేము అక్కడ 4 నుండి వెనకాల కారు వేసుకొని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంబులెన్స్ లోంచి దించడానికి వీల్లేదు, మా కంపెనీ వాళ్ళు వచ్చేదో న్యాయం చెప్పాలి అని మేము అన్న తర్వాత అయినా మా మాట అనుకున్నా మమ్మల్ని కానిస్టేబుల్ ఒక వ్యక్తి పక్కకు తోసి మార్చురీలోకి తీస్తారండి. ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 7 months అలా అవుతుంది. మధ్యలో కుమార్ అనే వ్యక్తికి వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల మళ్ళీ 1-2 నెలలు మానేశారు. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. కాబట్టి దీనికి కంపెనీ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి ఏదో న్యాయం చేయాలని మనం గట్టిగా ప్రయత్నించాం. ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ చంద్రశేఖర్, కుమార్ వీళ్ళిద్దరు కూడా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో మేనేజర్ గా అదేవిధంగా ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత కంపెనీ యాజమాన్యం కూడా ఆలస్యంగా సమాచారం ఇచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎంత జరిగినా సరే కంపెనీ యాజమాన్యం రాలేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా అంటే అక్కడ జరిగిన ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏమైనా చెప్పారు అక్కడ తోటి ఎంప్లాయీస్? సుమారుగా అక్కడ కంపెనీ నైట్ డ్యూటీకి ఎప్పుడు నైట్ డ్యూటీ చేస్తుంటారు సార్. అక్కడ మినిమం చాలా మంది ఉంటారు, కానీ మాకు ఎప్పుడు కంపెనీలో ఎంతమంది ఉంటారని చెప్పలేదు. కానీ కుటుంబ సభ్యులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కంపెనీలోనే చనిపోతే ఆ వ్యక్తిని కూడా పట్టించుకోకుండా తీసుకొచ్చి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ఎంత దారుణంగా కంపెనీ వ్యవహరించడం చాలా దారుణం. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరింట్లోనూ కూడా జరగకూడదు, ఇలాంటి దుర్ఘటన. కానీ కంపెనీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా నైట్ 12 గంటలకు జరిగిన విషయాన్ని సీక్రెట్ గా కంపెనీలో ఉంచి కంపెనీ ద్వారా ఆ అంబులెన్స్ ఏదో సెర్చ్ చేసి కారులో తీసుకెళ్లి, అంబులెన్స్ లేకుండా కారులో తీసుకెళ్లి అక్కడ ఏ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేసేదామని చెప్పి మాతో మబ్బి పెట్టి, మీ అబ్బాయి ఇంకా బాగానే ఉన్నాడు, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి మబ్బి పెట్టి అంత దారుణంగా కంపెనీ యాజమాన్యం పట్టించుకోకుండా చేసింది. కారణం అక్కడికి వచ్చిన తర్వాత అతను చనిపోయి ఉన్నాడు. మేము ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు మాతో, కానీ అక్కడ చనిపోయి ఉన్నాడు. బయట బాడీలో అంబులెన్స్ లో ఉంది. అది వచ్చిన చోట ఇలా బాడీ ఎక్కడ ఉందని అడిగితే అగో బాడీ ఉంది తీసుకెళ్లిపోయి అని అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యం అవసరం పట్టించుకోలేదు. ఇప్పుడు 9 అవుతున్నా, సుమారు 9 అవుతున్నా కూడా ఎటువంటి పరిస్థితులు కంపెనీ యాజమాన్యం కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. మా దాని గురించి మేము వచ్చి ఇక్కడ ఉన్నాం, కానీ ఎట్టి పరిస్థితులు మీరు ఇలా జరిగింది, ఇలా చేసింది, ఏం జరిగింది అసలు పట్టించుకోలేని పరిస్థితి నాదుడే లేకుండా పోయింది. ఇది కంపెనీ వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ అన్యాయం మళ్ళీ ఇంకో కుటుంబంలో జరగకుండా మీ ద్వారా మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం.
ప్రస్తుతం అయితే విశాఖ కేజెచ్ మార్చురీకి ఎవరైతే మృతులు చంద్రశేఖర్ కుమార్ మృతదేహాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ కంపెనీ యాజమాన్యం కూడా పట్టించుకోవాలని చెప్పి మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా మృతదేహాలను కంపెనీ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కంపెనీ యాజమాన్యం రాలేదు. అందుకు తోడు జరిగిన వెంటనే సమాచారం ఇవ్వలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రమాదం అనేది ఆ కెమికల్ ట్యాంకర్స్ ఏవైతే స్టోరేజ్ చేస్తారో వాటిని ఓపెన్ చేసిన సమయంలోనే విషవాయువులు లీక్ అవడంతో వెంటనే అక్కడికక్కడ ఆ గాఢమైనటువంటి వాయువులన్నీ కూడా పీల్చి చంద్రశేఖర్ కుమార్ ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. హెల్పర్ గా అక్కడ ఉన్నటువంటి బైసూల్ అనే ఒడిశాకు చెందినటువంటి బైసూల్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం ఆయన క్రిటికల్ గా కండిషన్ ఉంది. అతనికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటన మీద పోలీసులు కూడా మరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారా లేదని కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు దీని జరిగిన వెంటనే కనీసం సమాచారం ఇవ్వలేదు. వెంటనే మృతదేహాలను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి హోటాహోటన కేజీజీ కూడా తీసుకొచ్చారు. తమకు ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఇక్కడ వేచి ఉంటాము, అవసరమైతే కంపెనీ వద్దకు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.